గ్రామాలలో ప్రజలకు రైతులకు నాణ్యమైన విద్యుత్తో పాటు లో వోల్టేజ్ సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో సుమారు 1.40 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి 3-ఫేజ్ విద్యుత్ అందించే పనులను శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ నగరానికి ఆనుకొని ఉండటంతో ఈ ప్రాంతంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు పనులు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే 2 కొత్త సబ్స్టేషన్లను ప్రారంభించడంతో పాటు మరో 2 సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. అలాగే 132 కేవీ సబ్స్టేషన్ కూడా త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా రైతులకు, గృహాలకు, పరిశ్రమలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా శాశ్వత పరిష్కారం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈరోజు కంకిపాడు మండలంలో 7 గ్రామాలకు సంబంధించి 13.5 కోట్ల రూపాయలతోటి ఏదైతే హౌస్ కనెక్షన్స్ ఉన్నాయో సింగిల్ ఫేస్ అవన్నీ కూడా 3 ఫేస్గా కన్వర్ట్ చేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. గొడవర్లో 1,40,00,000 రూపాయలతోటి ఈ ఊర్లో సంబంధించి సింగిల్ ఫేస్ అంతా కూడా 3 ఫేస్గా కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్కి దగ్గరలో ఉండి ఈరోజు వాడకం కూడా పెరుగుతూ ఉంది. ఆ సందర్భంగా హౌస్ హోల్డ్స్ అన్నిటికి కూడా 3 ఫేస్ కరెంట్గా మార్చడం జరుగుతూ ఉంది. 2 సబ్స్టేషన్లు ఓపెన్ చేసాం, ఇంకో 2 సబ్స్టేషన్లు శంకుస్థాపన చేసాం. 132 కేవీ కూడా త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం చేసి దాన్ని కూడా అంటే ఎంత వేసవిలో అయినా సరే విద్యుత్ వాడకం ఎక్కువగా ఉన్నా ఎక్కడా కూడా అంతరాయం రాకుండా నిరంతరంగా సరఫరా చేయడానికి పెనమలూరు నియోజకవర్గంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేయడానికి ఈ సబ్స్టేషన్ నిర్మాణం కానీ ఈ 3 ఫేస్ కన్వర్షన్ కానీ అన్నీ కూడా ఉపయోగపడతాయని సందర్భంగా తెలియజేస్తాను.